రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ లో సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఏ సమ్ ఆఫ్ 1800 ఈజ్ లెంట్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 6% per annum ఫర్ 5 years. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. 1800 రూపాయల మొత్తాన్ని సంవత్సరానికి 6% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీకి అప్పుగా ఇచ్చారు. అయినా సాధారణ వడ్డీ కనుగొనండి. చెప్పండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి మనకి? పిటిఆర్ బై 100. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అసలు ఎంత ఇచ్చాడు చెప్పండి? 1800. టైం పీరియడ్ కాలం ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 5 సంవత్సరాలు ఇచ్చాడు. వడ్డీ రేట్ ఎంత అంట? 6% per annum. రైట్. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. మనకి 18 into 5 into 6 సింపుల్ కదా. 5 into 6 అంటే 30. 18 into 30 ఏమైంది మనకి? 540. కాబట్టి 540 అనేది ఆప్షన్ ఎంత మనకి? ఆప్షన్ డి. ఇదే క్వశ్చన్ మనం వితౌట్ పెన్ అండ్ పేపర్ ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి నాతో. ఇక్కడ మనం ఈ స్టెప్ అంతా తీసేద్దాం. మనం 0 క్యాన్సిల్ చేసాం కదా. 2 zeros. ఇక్కడ 18 ఉంది. 18 లో ఏ టేబుల్ పోయిద్ది? 9 టేబుల్. అప్పుడు ఆన్సర్ కూడా ఏమవ్వాలంటే 9 మల్టిపుల్. 9 మల్టిపుల్ తెలియకపోతే 9 చేత డివిజిబుల్ అయ్యేది మన ఆన్సర్ అయింది. ఇది 9 చేత డివిజిబుల్ కాదు. ఈ నెంబర్ కూడా డివిజిబుల్ కాదు. ఈ నెంబర్ కూడా డివిజిబుల్ కాదు. మనకు 9 చేత డివిజిబుల్ అయ్యేది ఏముంది మనకి? ఆప్షన్ డి. అంటే క్యాలిక్యులేషన్ మొత్తం చేయవసరం లేదనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఏ సమ్ ఆఫ్ 5400 ఈజ్ లెంట్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 4% per annum ఫర్ 7 years. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. 5400 మొత్తాన్ని సంవత్సరానికి 4% వడ్డీ రేటుతో 7 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీకి అప్పుగా ఇచ్చును. అయినా సాధారణ వడ్డీని కనుగొనండి. వెరీ సింపుల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అని చెప్పండి మనకి? పిటిఆర్ బై 100. ఇక్కడ ప్రిన్సిపల్ అసలు ఎంత ఇచ్చాడు మనకి? 5400. వడ్డీ రేట్ ఎంత అంట? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. ఎన్ని సంవత్సరాలకి? 7 సంవత్సరాలకి. 7 సంవత్సరాలకి 4% అంటే బై 100. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. 54 into 7 into 4. మనం మొత్తం క్యాలిక్యులేట్ చేయొద్దు. యూనిట్ డిజిట్తో చూసి ఆన్సర్ ఏమైంది ఐడెంటిఫై చేసేద్దాం. 4 into 7 28 అంటే యూనిట్ డిజిట్ 8. 8 into 4 32 అంటే యూనిట్ డిజిట్ 2 ఉండాలి. యూనిట్ డిజిట్ 2 ఉండాలంటే ఆన్సర్ సి కానీ డి కానీ. ఓకేనా? సి కానీ డి కానీ. దీన్ని కూడా ఇంకా మనం సింపుల్గా ఎలా చేయాలన్నది కూడా ఈజీగా చూద్దాం. ఓకేనా? రెండిట్ల ఆన్సర్ని ఎలా పికప్ చేయాలన్నది మన పాయింట్. 54లో ఏ టేబుల్ పోయిద్ది మనకి? 9 టేబుల్ పోయిద్ది. అంటే ఆన్సర్ కూడా ఏమైందంటే 9 మల్టిపుల్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్. ఇది 9 మల్టిపుల్ కాదు కదా. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి? 1512. ఇది మనకి 9 మల్టిపుల్. రైటా? ఈ విధంగా మనం ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్వశ్చన్ లాస్ట్ వరకు కూడా మనం క్యాలిక్యులేట్ చేయవసరం లేదు. మనకి కొన్ని నెంబర్స్ ఉంటాయి 3, 9, 11. ఇటువంటి మనం డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకుంటే ఆన్సర్ సాల్వ్ చేయకుండా మన ఆన్సర్ పికప్ చేసే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి ఏమిచ్చాడు. రైట్. ఏ సమ్ ఆఫ్ 5575 ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 8% సింపుల్ ఇంట్రెస్ట్ per annum for 4 years. What will be the interest payable on maturity? 5575 రూపాయల మొత్తాన్ని సంవత్సరానికి 8% సాధారణ వడ్డీ రేటుతో 4 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టారు. గడువు ముగిసే సమయానికి చెల్లించవలసిన వడ్డీ ఎంత అని అడిగాడు. రైట్. సింపుల్ ఇంట్రెస్టే కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా ఏంటి మనకి? పిటిఆర్ బై 100. పి అంటే అసలు ఎంత ఇచ్చాడు మనకి? 5575 ఇంటూ టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు మనకి? 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8% per annum. ఓకే. రైట్. 400 10 times 25 times. ఓకే, క్లారిటీ వచ్చేసింది.
ఈ 25 ఇందులో ఎన్ని టైమ్స్ అన్నది చెక్ చేద్దాం మనం. రైట్. 25 ఇందులో 2 టైమ్స్ అంటే మనకు 50. ఇంకా రిమైండర్ 5 ఉంటుంది. 5 పక్కన 7 అంటే 57. 57 అంటే మళ్ళీ ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ 50. మనకు మిగిలేది ఎంత అండి? 75 ఉంటుంది మనకి. 75లో 25 ఎన్ని టైమ్స్ మనకి? 3 టైమ్స్. రైట్. ఇప్పుడు మనం చెక్ చేస్తే ఇక్కడ కూడా మనం యూనిట్ డిజిట్ తీసుకుంటే సరిపోయిద్ది మనకి. యూనిట్ డిజిట్ తీసుకుంటే 8 × 3 ఎంత మనకి? 24. 8 × 3 24 అంటే యూనిట్ డిజిట్ 4 ఉండాలి. యూనిట్ డిజిట్ 4 ఉండాలంటే ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు. అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమవ్వాలి? 1784. మనం ఎగ్జామ్లో దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ పికప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. రైట్. సింపుల్గా యూనిట్ డిజిట్తో కూడా ఆన్సర్ ఎలిమినేట్ చేయొచ్చు. రైట్. మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 5th క్వశ్చన్. రైట్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చదవండి. ఏ సమ్ ఆఫ్ 9900 ఈజ్ లెంట్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ at a rate of 9% per annum for 3 years. Find the simple interest. 9900 మొత్తాన్ని సంవత్సరానికి 9% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీకి అప్పుగా ఇచ్చారు. అయినా సాధారణ వడ్డీ కనుగొనండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. ఓకేనా. మనకి ప్రిన్సిపల్ అసలు ఎంతని ఇచ్చాడు? 9900. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 3 సంవత్సరాలు ఇచ్చాడు. వడ్డీ రేట్ ఎంత ఇచ్చాడు మనకి? 9%. 9%. ఓకేనా. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఆన్సర్ 99 × 3 × 9 అంటే 99 × 3 × 9. ఇప్పుడు కూడా మనం ఆన్సర్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయవసరం లేదు. సింపుల్గా యూనిట్ డిజిట్తో ఆన్సర్ ఏంటో చెప్దాం. 9 × 3 ఏమైంది మనకి? 27. రైటా. అంటే యూనిట్ డిజిట్ 7. 7 × 9 63. అంటే యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి మనకి? 3 ఉండాలి. యూనిట్ డిజిట్ 3 అంటే ఇది ఒక ఆప్షన్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇది ఒక ఆప్షన్ అవుతుంది, ఇది ఆన్సర్ కాదు. అంటే ఆన్సర్ 2683 ఆర్ 2673. ఓకేనా. అంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 3 రావాలి. మన ఆన్సర్ దేని యొక్క మల్టిపుల్ అవ్వాలి? 9 యొక్క మల్టిపుల్. 9 యొక్క మల్టిపుల్ ఇది అవుతుందో లేదో చెక్ చేయండి. 7 + 2 9, 6 + 3 9. ఇది 9 యొక్క మల్టిపుల్లే. ఇది 9 అవుతుందా? 6 + 3 9, 8 + 2 10. ఇది 9 మల్టిపుల్ కాదు. అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది మనకి? 2673. ఇట్లా మన సింపుల్ ఇంట్రెస్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం లాస్ట్ వరకు సాల్వ్ చేయకుండా ఒక స్టెప్ నోట్ చేస్తూ బై యూజింగ్ డివిజిబిలిటీ రూల్ని యూజ్ చేసి మనం ఆన్సర్ అంతా సాల్వ్ చేయకుండా ఈజీగా పికప్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.